ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎస్వైఎస్ జనరల్ అండ్ పీడియాట్రిక్ హాస్పిటల్ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా అడ్రస్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల వెనుక కొడంగల్ రోడ్ పరిగి. వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న టి శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మే 2వ తేదీ సాయంత్రం 4:20 రంగారెడ్డి యూనిట్ ఏసీబీ అధికారులు ఆయనను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఓ ఫిర్యాదుదారుడి టీఏ బిల్లును ప్రాసెస్ చేయడం కోసం అధికారిక సహాయం చూపిన ప్రతిఫలంగా 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనితో సదరు అధికారి తన విధిని అనైతికంగా అవినీతిగా నిర్వహించినట్లు నిర్ధారితమైంది. అధికారిని పట్టుకున్న తర్వాత ఆయన వద్ద లంచం మొత్తం సేకరించబడింది. రసాయన పరీక్షలో ఆయన కుడిచేతి వేళ్లు పాజిటివ్గా రావడంతో ఆధారాలు మరింత బలపడ్డాయి. అనంతరం టి శ్రీధర్ను అరెస్టు చేసి నాంపల్లి, హైదరాబాద్లోని స్పెషల్ జడ్జి కోర్టుకు హాజరుపరచనున్నారు. మాకు కంప్లైంట్ వచ్చింది, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోటే వచ్చింది. ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన పేరు టి శ్రీధర్, ఆయన సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. ఆయన ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్. అందులో భాగంగా 2022-2023 అంటే 22-23 దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు 76,000 చిల్లర. ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ 11% దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేసింది అనమాట. టోటల్గా దాన్ని 11% కింద వేసి 8,150 రూపాయల చిల్లర అవుతుంది. నాకు దాదాపు అట్లీస్ట్ నాకు 8,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పాస్ చేయను బిల్స్ అంటే లేలే ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, కొంచెం టైం పడుతుంది అని అంటే సరే అని ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇవ్వమని చెప్పాడు. ఆయన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది. టీఏ బిల్స్ అయినా కూడా అడిషనల్ సరెండర్స్ అయినా కూడా ఈయననే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు 8,000 రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఆ 8,000 రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి. అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా దీంట్లో ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సరే, ఎవరైతే బాధితులు ఉన్నారు ఎంత అసలు టోటల్ అమౌంట్ ఎంత డిమాండ్ చేసింది? టోటల్ అమౌంట్ డిమాండ్ చేసింది ఇక్కడ ఆఫ్టర్ నెగోషియేషన్స్ 8,000 రూపాయలు. 8,000 రూపాయలు డిమాండ్ చేశారు. అంటే ఇక్కడ ఎవరు పట్టుబడ్డ వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు అని చెప్పాను. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. యూజువల్గా మేము కంప్లైంట్ చెప్పట్లేదు. ఇప్పుడు మేము రికవరీ చేసింది అతని దగ్గర నుంచే రికవరీ చేశారు. తీసుకున్న దగ్గర టి శ్రీధర్ గారి దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఇప్పుడు శాలరీస్ అంటే ఉద్యోగులు వాళ్ళే చేస్తారు. అనేక చెప్పదలుచుకున్నారు సార్. అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి, ఇప్పుడు ఎక్కడ కరప్షన్ జరిగినా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా డీజీ గారి ఆర్డర్స్ ప్రకారము కేసులు వేయడం జరుగుతూ ఉంది. అట్లానే ఎక్కడైనా కూడా ఈ వికారాబాద్ జిల్లాలో, తాండూరు జిల్లాలో మరియు వేరే రంగారెడ్డికి సంబంధించిన ఏ జిల్లాలో అయినా కూడా, పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి డబ్బులు లంచం రూపంలో డిమాండ్ చేస్తే ఖచ్చితంగా 1064 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అట్లాగే మా వాట్సాప్ అవన్నీ కూడా ఉన్నాయి. ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగిన విధంగా మేము చర్య తీసుకొని వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకు కూడా ఈ లంచాలు తీసుకోకుండా సాఫీగా పనులు జరిగేటట్టు మా వంతు కృషి మేము చేస్తాము. దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 1064 టోల్ ఫ్రీ నెంబర్. ఉమ్మడి రంగారెడ్డి